నీకు నిజమైన తోడు నీ శరీరమే. నీ శరీరం సహకరించని రోజు ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా నిన్ను ఎవరు కాపాడలేరు. శరీరం సహకరించని రోజున అనారోగ్యాల పాలైనప్పుడు కన్న బిడ్డలు కానీ, కట్టుకున్న భార్య కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏమి చెయ్యలేరు. నీ కష్టం నువ్వు పడవలసిందే, నీ బాధలు నువ్వు పడవలసిందే. అందుకని మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తినే ఆహారం కానీ, వ్యాయామం కానీ సక్రమంగా చేయాలి. క్రమశిక్షణ పాటించాలి. ఆహార నియమాలు ముఖ్యంగా పాటించాలి. శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సంతృప్తిగా ఉండాలి. లేకపోతే నీ శరీరమే నీకు శత్రువు అయిపోతుంది. శరీరాన్ని ఎప్పుడూ కూడా సున్నితంగా ఉంచకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఏ బాధ వచ్చినా ఎవ్వరూ తీసుకోలేరు, నువ్వు పడవలసిందే. అంచేత శరీరం జాగ్రత్త సుమా.